మన తెలంగాణ సాధికుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించి తన శక్తివంతులకు మించి యావత్ తెలంగాణ అంతటిని ఏకం చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన కేసీఆర్ గారిని అవమానించే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ విధంగా నోటీసులు ఇచ్చి ఆయనను విచారణ పిలవడం అనేది చాలా దురదృష్టకరమైన ఒక హేయమైన చర్య. ఓటుకు నోటు పట్టపగలు దొరికిన దొంగ ఈరోజు కొన్ని యాక్సిడెంటల్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఈ కక్షపూరితమైన ధోరణి ఒక ఉద్యమకారుని పట్ల, ఒక తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ గారి పట్ల ఈ విధమైన చర్యలు ఈ విధంగా చేస్తున్నా అని ఆయన కుటిల ప్రయత్నాలను మేము తెలంగాణ ఉద్యమకారులుగా టీఆర్ఎస్ కార్యకర్తలుగా తెలంగాణ ప్రజలందరూ చీకొడుతున్నారు. ఆయన చేస్తున్న పరిపాలనను ప్రతి విషయంలో ఎండగడుతూ ఉన్నారు. ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల విషయాన్ని సైడ్ చేసేందుకు ఈ కేసీఆర్ గారి అరెస్ట్ విషయాన్ని, విచారణ పిలిచే విషయాన్ని, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు తిరగబడతారు. ఈరోజు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో, మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్లో చెంపపెట్టులాగా రిజల్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టి కర్రు కాల్చి వాత పెట్టి కిలోమీటర్ భూమిలో పార్టీ పెట్టి ఆయనకు తగులో గుర్తు చెప్పే ప్రయత్నాలు ప్రజలు విధంగా ఉన్నారు. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మేము 44-45 డివిజన్ తరఫున మేము నాయకులం, కార్యకర్తలం అందరం గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్ రమేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. కేసీఆర్ గారి పట్ల చేస్తున్న ఈ నిరంకుశ వైఖరి ఆయన మానుకొని ప్రజల సమస్యల పట్ల, ప్రజలకిచ్చిన హామీల పట్ల, ప్రజలకిచ్చిన 420 దొంగ హామీలను నెరవేర్చే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉండాలి తప్ప ఈ కక్షపూరిత ధోరణితో ఈ కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారిని అవమానిస్తే నీకు సునకానందం వస్తే తప్ప నీకు ప్రజల నుండి ఎలాంటి మద్దతు రాదు. ప్రజల నుండి నిన్ను ఎప్పటి నుండో చీకొడతాను, ఇంకా చీకొట్టే పర్సెంటేజ్ నువ్వు పెంచుకుంటున్నావు తప్ప నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకునే నీ పద్ధతులు లేవు, నీ పరిపాలన కరెక్ట్ లేదు. ఇది ఒక తుష్లో పరిపాలన. ఇట్లాంటి పనులన్నీ మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ.